లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ సేవలు అభినందనీయం. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి. సమాజ సేవలో లయన్స్ క్లబ్ నల్గొండ రాయల్ ప్రదర్శిస్తున్న నిబద్ధత, సేవాభావం ఎంతో అభినందనీయమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి కొనియాడారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవన్, బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు లయన్స్ క్లబ్ నల్గొండ రాయల్ అధ్యక్షులు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, కార్యదర్శి కొప్పుల సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే రాయల్ క్లబ్ సభ్యులు ఎన్నో చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా రెండోసారి చలివేంద్రాన్ని ప్రారంభించి ఆనవాయితీని కొనసాగించడం గొప్ప విషయమని అన్నారు. ఆపదలో ఉండి రక్తం కావలసిన వారిని సకాలంలో ఆదుకోవడానికి రాయల్ సభ్యులు ఎప్పుడూ ముందుంటున్నారని, ఇందులో భాగంగా ఈ రోజు క్లబ్కి చెందిన 35 మంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే వేదికపై రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన మెంబర్షిప్ డ్రైవ్ లో నోడల్ ఆఫీసర్లు, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ శ్రీమతి పి అరుణ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి పద్మలు పాల్గొని పలువురికి సభ్యత్వాలను అందజేశారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ రాయల్ అధ్యక్షులు ఎర్రబెల్లి నర్సిరెడ్డి 25,000 రూపాయలు చెల్లించి రెడ్ క్రాస్ ప్యాటర్న్ సభ్యత్వం తీసుకోగా వారిని చైర్మన్ అమరేందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, కార్యదర్శి కొప్పుల సుధాకర్ రెడ్డిలతో పాటు క్లబ్ సభ్యులు సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా శ్రీనివాస్ రెడ్డి, ఏ నర్సిరెడ్డి, కె మధుసూదన్ రెడ్డి, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కె యాదవ్ రెడ్డి, డి రవీందర్ రెడ్డి, ఎం అయ్యప్పరెడ్డి, కె వెంకన్న, కె రామరెడ్డి, కె వెంకటరెడ్డి, కె ధనుంజయ, కె మురళీమోహన్ రెడ్డి, డి నవీన్ రెడ్డి, వై వెంకటరెడ్డి, ఎం వెంకటరెడ్డి తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ వాలంటీర్లు నేతి విప్లవ్ కుమార్, పానుగంటి చంద్రశేఖర్, సద్దాం హుస్సేన్, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు డే కేర్ సెంటర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.